Digital audio video classes, Board of Intermediate Education, Hyderabad, Telangana State, second year vocational courses, preschool teacher training, course code 410. Good morning everyone. I am V. Ramakrishna, junior lecturer in preschool teacher training, Government Junior College for Girls, Godavari Gani, Peddapelli district, Telangana state. Today we learn the lesson from second year, second paper, organization and management of preschool. The lesson name is Organizations Working for Preschool Education. Some international and national organizations working for preschool education. Introduction. There are many voluntary, non-voluntary organizations, national and international organizations working for welfare of children, needs of children under different areas, overall development and implement various programs. Organizations working for preschool education. UNICEF, UNICEF, United Nations International Children's Emergency Fund. CARE, CARE, Cooperative for Assistance and Relief Everywhere. NIPCCD, National Institute of Public Cooperation and Child Development. NCERT, National Council of Education, Research and Training. ICDS, Integrated Child Development Services. ప్రాక్ పాఠశాల విద్యను అందించడంలో మనకి చాలా రకాల సంస్థలు వివిధ రకాలైన కృషిని అందిస్తున్నాయి. అందులో భాగంగా చాలా సంస్థలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, వివిధ సంస్థలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి స్వచ్ఛంద సంస్థలు మన పిల్లల అభివృద్ధి పైన, ప్రాక్ పాఠశాల వయసు గల పిల్లల పైన ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చే విధంగా, వాళ్ళ లోపల అభివృద్ధి కలిగే విధంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళ లోపల పూర్తిస్థాయి మార్పులు వచ్చే విధంగా విద్యను అందిస్తూ, పోషకాహారాన్ని అందిస్తూ, వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా, వివిధ రకాలైన అభివృద్ధి పనుల ద్వారా వాళ్ళ లోపల మార్పు తీసుకురావడానికి వివిధ రకాలైన సంస్థలు ఎక్కువగా కృషి చేస్తున్నాయి. అందులో ప్రధానంగా కొన్ని సంస్థలను మనము ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఇది అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ ద్వారా ఎక్కడా కూడా అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డా కూడా పిల్లలకు సంబంధించిన విషయాల పట్ల తొందరగా తక్షణమే స్పందించి వాళ్లకు నిధులు సమకూర్చడము, వారి సిబ్బందితో వాళ్లకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేర్, కోఆపరేటివ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎవ్రీవేర్, తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో సహాయాన్ని అందించి చేయూతను అందించే సంస్థ కేర్. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, పిల్లల అభివృద్ధి పైన ఈ జాతీయంగా దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక వ్యవస్థను ఏర్పరచుకొని పిల్లలకి అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా ఎన్సిఆర్టీ, ఇది కూడా భారతదేశానికి సంబంధించిన సంస్థ. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది జాతీయ విద్య మరియు పరిశోధన శిక్షణ సంస్థ. ఏంటంటే పిల్లలకి ఎక్కువగా పిల్లలకి విద్యను అందిస్తూ వాళ్ళకి వివిధ రకాలైన బోధనోపకరణాలు, విద్యా పద్ధతులను ఇవన్నింటిని కూడా పరిశీలించే విధంగా చూస్తుంది. అదేవిధంగా ఇంకొక సంస్థ భారతదేశానికి సంబంధించి ఏర్పాటు చేసిన సంస్థ ఐసిడిఎస్, ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇది భారతదేశంలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా మహిళలకు మరియు శిశువులకు, గర్భిణీ స్త్రీలకు వీళ్ళకి పూర్తి స్థాయిలో వివిధ రకాలైన సౌకర్యాలను అందించడము, సేవలను అందించడము, వ్యాక్సిన్లు అందించడము, శిశు మరణాలు లేకుండా అరికట్టడము,
పోషకాహార లోపం లేకుండా అరికట్టడము, బడి మానేసిన పిల్లలను బడిలో చేర్చే విధంగా వాళ్ళకి చేయూతను అందించడము, బాలింతలకు పోషకాహారాన్ని అందించడము, టీకాలను అందించడము, ఇతర సర్వీసులకు అదేవిధంగా వాళ్ళని రెఫరెన్స్ ద్వారా ఇతర హాస్పిటల్ సర్వీసులకు పై హాస్పిటళ్ళకి కూడా పంపించడం అనేది ఈ విధమైన ఈ సంస్థ ICDS సంస్థ తన నెట్వర్క్తో దేశమంతటా విస్తరించి ప్రతి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి దేశమంతా విస్తరించి అనేక శాఖలుగా ఏర్పడి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దీనికి నిధులు గ్రాంట్ మంజూరవుతాయి. దీని ద్వారా వివిధ రకాలైన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళకి అన్ని రకాలుగా అందించడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ యూనిసెఫ్ లోగోను మనం చూసుకున్నట్లయితే ఇది ప్రపంచవ్యాప్తమైన ఒక లోగోలో ప్రపంచ భూగోళములో ఇది సంరక్షణ కోసం ఏర్పడిన సంస్థ లాగానే మనకి ఈ లోగో అర్థమవుతుంది. దీని యొక్క మనము యూనిసెఫ్ గురించి పూర్తి స్థాయిలో మనము నేర్చుకుంటాము. ఇప్పుడు యూనిసెఫ్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీచింగ్ ద అన్రీచ్డ్. It provides long-term humanitarian and development assistance to children, mothers in developing countries. UNICEF headquarters in New York City. UNICEF was created by the United Nations General Assembly 11th December 1946 to provide emergency food and health care to children in countries that had been devastated by World War II. UNICEF programs emphasize developing community-level services to promote the health and well-being of children. UNICEF, United Nations International Children's Emergency Fund, ఇది అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచం లోపల బాగా విస్తారంగా పెద్దదైన ఒక సంస్థ. ఇది సంస్థ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాల్లో పనిచేసే ఈ సంస్థ. ఇది మానవతా విలువలు కలిగి మానవతా దృక్పథంతో ఎక్కడైనా కూడా సేవలను అందించే విధంగా తల్లులకు మరియు శిశువులకు సేవలు అందించే విధంగా అనేక దేశాల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో దీని సేవలను విస్తరించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్ సిటీలో ఉంది. యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్ సిటీలో ఉంది. ఈ యూనిసెఫ్ను ఎప్పుడు ఏర్పడిందంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశమై డిసెంబర్ 11, 1946 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ తీర్మానం చేసి యూనిసెఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో క్షతగాత్రులైన పిల్లలకి ఇక్కడ అత్యవసర సర్వీసులను అందించడము, ఆహారాన్ని అందించడానికి ఈ సంస్థ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యూనిసెఫ్ తన కార్యక్రమాలను సమాజ అభివృద్ధి కోసం సేవలను అందించుకుంటూ పిల్లల లోపల ఆరోగ్యాన్ని అందించడానికి సమాజ అభివృద్ధి కోసం ఎక్కువగా ఈ యూనిసెఫ్ తన సేవలను అందించడం అనేది జరుగుతుంది. ఇది యూనిసెఫ్ ఈ అంతర్జాతీయ సంస్థ తన బహుళ కార్యక్రమాల ద్వారా పిల్లల లోపల అభివృద్ధిని తీసుకురావడము, ప్రాక్ పాఠశాల పిల్లల లోపల శిశువుల లోపల అభివృద్ధి తీసుకురావడము, వాళ్ళకి అత్యవసర సర్వీసులు అందించడము వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యూనిసెఫ్: టు ప్రమోట్ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ ఫర్ యంగ్ చైల్డ్ అండ్ సర్వైవల్ అండ్ డెవలప్మెంట్, టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ violence, exploitation and abuse, policy advocacy and partnership for children's rights, focuses on the critical impact of social and economic policy issues on children. Their work is centered on child poverty and disparities, social protection, migration and social budgeting. యూనిసెఫ్ యొక్క లక్ష్యాలు. యూనిసెఫ్ యొక్క లక్ష్యాలను మనం ప్రధానంగా చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ యూనిసెఫ్ అనే సంస్థ కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ సమాజ పురోభివృద్ధికి ప్రాక్ పాఠశాల పిల్లల అభివృద్ధి కోసం తన తోడ్పాటును అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా విద్యను అందిస్తూ వాళ్ళ లోపల
సమానత్వాన్ని పెంపొందించి అదేవిధంగా లింగ వివక్షత లేకుండా కూడా వాళ్ళ లోపల అభివృద్ధి చేయాలనేది ఉంటుంది. సాధారణంగా లింగ వివక్షత అనేది ఉంటుంది. ఆడ మగ, నేను గొప్ప నువ్వు గొప్ప అనేటి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు లేకుండా ప్రధాన స్థాయిలో ప్రాథమిక స్థాయి నుంచే వాళ్ళ లోపల ఎడ్యుకేషన్ని, విద్యను ప్రధానంగా వాళ్ళందరికీ అందిస్తూ అందరూ సమానమే, ఎలాంటి వర్ణ వ్యవస్థ అనేది లేదు, వర్గ ఏ లింగ వివక్షత లేదు అనే విషయంలో పిల్లల లోపల అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదేవిధంగా పిల్లల లోపల హింస లాంటివి ఏం లేకుండా, హింస లేకుండా, వాళ్ళపైన ఒత్తిడి లేకుండా వాళ్ళని రక్షించడం అనేది కూడా జరుగుతుంది. పిల్లల హక్కుల కోసం వివిధ సంస్థలతోని భాగస్వామ్యమై వాళ్ళ లోపల వాళ్ళకి సంబంధించిన పాలసీలను కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పిల్లల సమస్యలపైన ఒక పాలసీని రూపొందించి వాళ్ళ లోపల సామాజిక ఆర్థిక అవసరాలపైన కూడా వాళ్ళ లోపల ఏ విధంగా మార్పు, సామాజిక ఆర్థిక అవసరాలకు సంబంధించి పిల్లల లోపల ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనే పైన కూడా ప్రధానంగా దృష్టి సారించడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా పిల్లల లోపల ఉన్న పావర్టీ, పేదరికంను కూడా తొలగించే విధంగా, పేదరికం అనేది వాళ్ళ దరికి రాకుండా అందరికీ హక్కులు ఉన్నాయి, సమానంగా అందరము ఎదగాలనే ఉద్దేశం మీద పిల్లల లోపల ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళని ముందుకు తీసుకుపోవడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సాంఘికంగా రక్షణ కల్పించడము, అదేవిధంగా వివిధ రకాలుగా వాళ్ళు వలస వెళ్ళిన పిల్లల కోసం కూడా, వలస వెళ్ళిన వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళకి కూడా తన సంస్థ ద్వారా బడ్జెట్ని కేటాయించి వాళ్ళకి పూర్తి స్థాయి సంరక్షణను అందించడం అనేది యూనిసెఫ్ యొక్క లక్ష్యాల్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ లక్ష్యాల ద్వారా తన సంస్థ ద్వారా పిల్లల అభివృద్ధికి, పిల్లల ప్రగతికి, పిల్లల మానసిక శారీరక అవసరాలకు, విద్యా అవసరాలకు అనేక కార్యక్రమాలు చేపట్టి యూనిసెఫ్ ముందు తన లక్ష్యాలతో పాటు పిల్లల్ని అభివృద్ధిలో ఉంచడానికి కృషి చేస్తున్నదని మనం చెప్పుకోవచ్చు. యూనిసెఫ్ యాక్టివిటీస్: distribution of essential items as vaccines, ART antiretroviral medicine for children and mothers with HIV, nutritional supplements, emergency shelter for needy people, educational supplies, training services for workers regarding child development tasks, welfare services to improve family and community life, family planning services, educating parents through family welfare centers and pediatric units, primary health centers, assisted rural development project like applied nutrition program and integrated child development services. ఈ ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉన్న సంస్థ యూనిసెఫ్ చేపట్టే కార్యక్రమాలు ఇక్కడ వ్యాక్సిన్స్ అందరికీ పంపిణీ చేయడం. వ్యాక్సిన్స్ అంటే పిల్లలకి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో తమ సహాయం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా వ్యాక్సిన్లను అనేటి వివిధ రూపాల్లో అందించి ప్రభుత్వాలకు చేయూతను అందించడం. అదేవిధంగా ART మెడిసిన్, యాంటీరెట్రో వైరల్ మెడిసిన్, ఇది HIV హ్యూమన్ ఇమ్యూనో వైరస్ సోకిన వారికి, తల్లులకు కానీ పిల్లలకి, బాలింతలకు కానీ ఈ యాంటీరెట్రో వైరల్ మందులను వాళ్ళకి వివిధ డోసుల లోపల వాళ్ళకి అందించడం అనేది కూడా చేస్తుంది. అదేవిధంగా పోషకాహార అనుబంధ ఆహారాన్ని, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ను కూడా అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అత్యవసర పరిస్థితులు అంటే ఏంటి? కరువు కాటకాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, వివిధ సమస్యలు, ఈ అత్యవసర పరిస్థితులు జరిగిన ప్రదేశాల్లో వితిన్ ద టైంలో తన సేవల ద్వారా అప్రమత్తం చేసి వాళ్ళకి షెల్టర్ని, వాళ్ళకి నీడను కల్పించడానికి కూడా ఈ యూనిసెఫ్ తన కార్యక్రమాల ద్వారా ముందుంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సప్లైస్, పిల్లల అవసరాలకు తగ్గట్టు వాళ్ళకి సరిపోయే విద్యా అవసరాలకు సరిపోయే విధంగా
సప్లైస్ పంపిణీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పిల్లల అభివృద్ధి పనుల్లో పాల్గొనే వర్కర్స్కి సర్వీసులను కూడా అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు, అదేవిధంగా ఫ్యామిలీ డెవలప్మెంట్, కుటుంబ సంక్షేమ శాఖ, కుటుంబ సంక్షేమము మరియు దాంతోపాటు సమాజ జీవనానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల సర్వీసులను కూడా యూనిసెఫ్ కార్యక్రమాలను చేపడుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను, జనాభాను నియంత్రించడంలో ఎంతమంది పిల్లలు కలిగి ఉండాలి, ఎంతమంది ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, అధిక జనాభా ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది ఇవన్నిటిపైన కూడా అవగాహన కల్పించి ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ను కూడా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా కుటుంబ సంక్షేమం కోసం తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి వాళ్ళ లోపల, అదేవిధంగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు సంబంధించిన పీడియాట్రిక్ యూనిట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడము, ఆరోగ్య కేంద్రాల ద్వారా డాక్టర్ల ద్వారా ఏఎన్ఎం, అదేవిధంగా మెడికల్ ఆఫీసరు, ఆశా వర్కర్ల ద్వారా వ్యాక్సిన్లను అందించడము, వాళ్ళకు సలహాలు అందించడము, ఫ్యామిలీ వెల్ఫేర్ పైన వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము, వివిధ రకాలైన కార్యక్రమాలను కూడా చేస్తుంది. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, అప్లైడ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కావచ్చు, అదేవిధంగా ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఈ కార్యక్రమాల్లో కూడా తన సహాయాన్ని, చేయూతను కూడా అందించడం అనేది యూనిసెఫ్ కార్యక్రమాల్లో మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. యూనిసెఫ్ వివిధ రకాలైన కార్యక్రమాల ద్వారా చిన్నపిల్లలకు సంబంధించి ప్రాక్ పాఠశాల పిల్లలు కావచ్చు వీళ్ళందరినీ చైతన్యవంతం చేయడంలో, వ్యాక్సిన్లు అందించడంలో, వాళ్ళకు విద్య విషయంలో అందించడము, అదేవిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలన్నింటిపైన ఫోకస్ చేసి వివిధ కార్యక్రమాలు వివిధ దేశాల్లో తమ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టడం అనేది జరుగుతుంది. కేర్, CARE, కోఆపరేటివ్ ఫర్ అసిస్టెన్స్ రిలీఫ్ ఎవ్రీవేర్. CARE is a non-governmental organization. It is major international humanitarian agency delivering broad spectrum emergency relief and long-term international development projects. It was established in 1945 and it one of the largest and oldest humanitarian organization focused on fighting global poverty. కేర్ సంస్థను మనం చూసుకున్నట్లయితే కేర్ యొక్క అబ్రివేషన్ కోఆపరేటివ్ ఫర్ అసిస్టెన్స్ రిలీఫ్ ఎవ్రీవేర్. కేర్ ఈజ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది NGO, స్వచ్ఛంద సంస్థ. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలు కలిగిన ఇది ఒక ఏజెన్సీ. ఇది అత్యవసర పరిస్థితులలో అత్యవసరంగా స్పందించే ఈ కేర్ సంస్థ, ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ. ఇది చాలా రోజుల నుంచి, ఇది 1945లో ఏర్పరచబడిన సంస్థ. ఇది పురాతనమైనది, పాతది. ఇది మానవతా విలువలు కలిగిన సంస్థ. ఇది ఎక్కువగా గ్లోబల్ పావర్టీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని తొలగించడానికి దాని ప్రధాన దృష్టిని పెట్టి ఈ సంస్థ, కేర్ సంస్థ తన కృషిని చేయడం జరుగుతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పేదరికం పోవాలి, పేదరికంలో మగ్గుతున్న శిశువులు, ప్రాక్ పాఠశాల విద్యార్థుల పైన ఏ విధంగా ఈ ప్రభావం పడుతుంది, పేదరికంతో వాళ్ళు ఏ విధమైన ఒడిదుడుకులు అనేది ఎదుర్కొంటున్నారు అనే దానిపైన ప్రధానంగా వాళ్ళ లోపల ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన ఈ సంస్థ 1945లో ఏర్పడింది. తర్వాత క్రమేణా తన కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని తొలగించడానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కేర్: స్ట్రెంథెనింగ్ కెపాసిటీ ఫర్ సెల్ఫ్ help, providing economic opportunity, delivering relief in emergency, influencing policy decision at all levels, addressing discrimination in all its forms. కేర్ యొక్క లక్ష్యాలు.
కేర్ యొక్క లక్ష్యాలను ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వయంగా ఎదగడానికి వాళ్ళ లోపల సామర్థ్యాలను అభివృద్ధి పరచడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా చేయూతను అందించి వాళ్ళని గొప్పవారిగా చేయడము, అదేవిధంగా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించి వాళ్ళకి సేవలను అందించడము, అదేవిధంగా అన్ని స్థాయిల్లో విధాన నిర్ణయాలపై ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ రూపంలో కూడా వివక్షత లేకుండా చూడడం, వివక్షత అనేది లేకుండా అందరూ సమానంగా ఉండే విధంగా కూడా ఈ కేర్ యొక్క మనం లక్ష్యాల్లో మనము చూడవచ్చు. అదేవిధంగా యాక్టివిటీస్, జెండర్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. కేర్ యొక్క యాక్టివిటీస్, జెండర్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. Empowerment of women and girls as its first priority. Focus its programming in other areas. CARE formed the CARE International Gender Network to improve the coordination and quality of care work on gender equality. Emergency responses. CARE supports emergency relief as well as prevention, preparedness and recovery programs. కేర్ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ మనము ఫస్ట్ చెప్పుకోవచ్చు జెండర్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. మహిళలు మరియు బాలికల యొక్క సాధికారత సాధించడానికి మొదటి ప్రాధాన్యతను కేర్ సంస్థ ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళ లోపల జరిగే వివక్షను, ఎక్కడ వివక్ష లేకుండా జెండర్ వివక్ష, ఇన్ఈక్వాలిటీ, ఈక్వాలిటీ ఉండే విధంగా, ఇన్ఈక్వాలిటీ లేకుండా ఈక్వాలిటీ ఉండే విధంగా, వర్ణ వివక్షత లేకుండా, లింగ వివక్షత లేకుండా ఈ కేర్ ఒక సంస్థను ఇంటర్నేషనల్ జెండర్ నెట్వర్క్ ద్వారా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమన్వయపరిచి వాళ్ళ లోపల ఎలాంటి వివక్ష లేకుండా, లింగ వివక్షత లేకుండా కూడా చేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితులలో కూడా బాధ్యతను తీసుకునే విధంగా కూడా ఈ కేర్ యాక్టివిటీస్ ఉన్నాయి. కేర్ ఇంకేం చేస్తుంది అంటే ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితులలో వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ వివిధ సందర్భాల్లో తొందరగా స్పందించి వాళ్ళకు ముందు జాగ్రత్తగా వాళ్ళని తయారు చేయడము, అక్కడ నష్టం జరగకుండా నివారణ చర్యలను చేపట్టడం అనేది కేర్ సంస్థ తొందరగా ఈ పని చేయడం జరుగుతుంది. ఫుడ్ సెక్యూరిటీ. కేర్ ప్రొవైడ్స్ ఎమర్జెన్సీ ఫుడ్ ఎయిడ్ అండ్ సప్లైస్ ద ప్రివెన్షన్ ఆఫ్ malnutrition through demonstrating proper breastfeeding, providing education focusing on the cultivation, preparation of nutritious food, improving infrastructure. కేర్ కార్యక్రమాల్లో భాగంగా ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేర్ అత్యవసర సమయాల్లో ఆహార పదార్థాలను అందించడం అని జరుగుతుంది. దాంతోపాటు పోషకాహార లోపం లేకుండా తల్లి పాల ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చు అనే విధంగా వాళ్ళకి వివిధ రూపాల్లో తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కల్టివేషన్, వ్యవసాయాన్ని సాగు ఏ విధంగా చేయాలి అనేది వ్యవసాయ విధానం పైన వివిధ రకాలైన సాగు పద్ధతులను వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఆధునిక వ్యవసాయ విధానము వివిధ పద్ధతుల ద్వారా ఏ విధంగా చేయాలి, ఆహార ధాన్యాల ఉత్పత్తిని కూడా ఏ విధంగా ఎక్కువగా తీసుకోవాలి, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కువగా ఎరువులు పురుగుల మందులు లేకుండా మంచి ఆహారాన్ని తీసుకోవాలంటే మంచి సేంద్రియ ఎరువుల ద్వారా ఏ విధంగా సాగు చేయాలనే విషయాన్ని కూడా చెప్తుంది. అదేవిధంగా పోషకాహారాన్ని ఏ విధంగా తయారు చేయాలి, మంచి పోషకాహారాన్ని ఏ విధంగా పిల్లలకు అందించాలనే దానిపైన కూడా అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా మౌలిక వసతులను కూడా కల్పిస్తుంది. హెల్త్. కేర్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ మెటర్నల్ హెల్త్ అండ్ HIV AIDS, సేఫ్ డ్రింకింగ్ వాటర్, హెల్త్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ టు లోకల్ హెల్త్ వర్కర్స్. కేర్ కార్యక్రమాల్లో మనం ఆరోగ్యం కూడా చెప్పుకోవచ్చు.
ఆరోగ్యం ఏ విధంగా ఉండాలంటే కేర్ యొక్క ఆరోగ్య కార్యక్రమాలు ఏ విధంగా దృష్టి సాధిస్తారంటే ఎక్కువగా మెటర్నల్ హెల్త్ అండ్ హెచ్ఐవి ఎయిడ్స్, బాలింతల ఆరోగ్యం పైన, బాలింతలు కావచ్చు గర్భిణీ స్త్రీల పైన ఆరోగ్యం పైన ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాళ్ళ లోపల హెచ్ఐవి ఎయిడ్స్ ఉందా లేదా దానిపైన అవగాహన కూడా కల్పించడం అనేది జరుగుతుంది. హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఒకవేళ వచ్చినా కూడా ఏం చేయాలి, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా చెప్తుంది. అదేవిధంగా సురక్షిత తాగునీటిని కూడా ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఆరోగ్య విద్యను కూడా అందించడం జరుగుతుంది. ఆరోగ్య విద్య, ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి, ఆరోగ్య విద్యకు సంబంధించి ఏమేం చేయాలి, ఆరోగ్యం అంటే ఏంటిది, ఆరోగ్యం రావాలంటే ఏ విధంగా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, ఇవన్నీ చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్తలకు కూడా వాళ్ళకి వివిధ రకాలైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆరోగ్య కార్యక్రమాలపైన, ఆరోగ్యం పైన వివిధ రకాల అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కల్పించి వారి ద్వారా సమాజంలోని అందరికీ ఆరోగ్యం పైన అవగాహన కల్పించి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా హెల్త్ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. క్లైమేట్ చేంజ్. కేర్ ఎంగేజెస్ ఇన్ క్లైమేట్ చేంజ్ అడ్వొకసీ అండ్ సపోర్ట్ లోకల్ మిటిగేషన్ స్ట్రాటజీస్ సచ్ యాజ్ ప్రమోటింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, helping communities to draft evacuation plans, providing technical equipment and information, supporting reforestation and working with local government to reduce pollution. కేర్ కార్యక్రమాల్లో భాగంగా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. ఈ వాతావరణ మార్పులు తీర ప్రాంతాల్లో ఉన్న వాతావరణ మార్పులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి అక్కడ ఉన్న సవాళ్ళను ఎదుర్కొని అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి ఎప్పటికప్పుడు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పోయే విధంగా ఎప్పటికీ వాళ్ళని వార్నింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న కమ్యూనిటీస్ అందరినీ దూర ప్రాంతాలకు పోయే విధంగా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎత్తు ప్రాంతాలు ఉంటాయి, ఏ విధంగా ముప్పు రాకుండా వాళ్ళని దూర ప్రాంతాలకు తరలించే విధంగా కూడా వాళ్ళని చూడడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సాంకేతిక సమాచారాన్ని అందించి వస్తు సామాగ్రిని కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అడవులు విచ్ఛిన్నమైన కొద్దీ అడవులను పెంచే విధంగా అక్కడ స్థానిక ప్రభుత్వాలతో కలిసి అక్కడ కాలుష్యాన్ని నివారించే విధంగా అడవులను పునరుద్ధరించే విధంగా, అడవులను పెంచే విధంగా, చెట్లను పెంచే విధంగా కూడా కార్యక్రమాలను అనేవి చేపట్టడం జరుగుతుంది. ఎడ్యుకేషన్. కేర్ ప్రొవైడ్స్ ఎకనామిక్ incentives to help parents keep their children in schools, advocates for the importance of educating girls and support programs which ensure that girls receive a quality education and engage girls in extracurricular and leadership activities. కేర్ కార్యక్రమాల్లో భాగంగా ఎడ్యుకేషన్, విద్యను కూడా మనం చూసుకోవచ్చు. కేర్ యొక్క కార్యక్రమాల్లో పాఠశాలలో పిల్లను చేర్పించుటకు తల్లిదండ్రులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా బాలికల విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించి పాఠ్య విషయాల్లో పాటు నాయకత్వ లక్షణాలను కూడా వాళ్ళలో పెంపొందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కేర్ తన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ లోపల కార్యక్రమాలను చేపడుతుంది. వాటర్ అండ్ శానిటేషన్ అండ్ హైజీన్, వాష్. కేర్ builds on maintains clean water systems, provides latrines and toilets, education about hygiene and waterborne illness, programs conducted to reduce the risk of water-related diseases, increase the earning potential of household by saving time otherwise spent fetching water. నీరు, ప్రజారోగ్యం, పరిశుభ్రత. కేర్ ద్వారా పరిశుభ్రమైన నీటి వ్యవస్థను ఏర్పరిచి డ్రైనేజీలను ఏర్పరిచి మరుగుదొడ్లను నిర్మించడం అనేది జరుగుతుంది. శుభ్రత లేని నీటి వలన వచ్చు వ్యాధులపైన పూర్తి స్థాయి అవగాహన కల్పించి వాళ్ళ లోపల ఏ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఇతర ప్రాంతాలకు
వెళ్లకుండా అందుబాటులో అన్ని వసతులను కల్పిస్తుంది. ఎక్కువగా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా పరిశుభ్రతను కలిగి ఉండాలని కేర్ తన వాటర్ అండ్ శానిటేషన్ హైజీన్ ప్రోగ్రామ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్. కేర్ సపోర్ట్స్ ఇంక్రీజింగ్ మార్కెట్ లింకేజ్, ప్రమోట్స్ డైవర్సిఫైడ్ లైవ్లీహుడ్స్, ఆర్గనైజెస్ విలేజ్ సేవింగ్ అండ్ లోన్ అసోసియేషన్స్, ప్రొవైడ్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్. కేర్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్థిక అభివృద్ధి. ప్రస్తుత మార్కెట్ను అనుసరించి జీవన విధానాన్ని అభివృద్ధి పరచుటకు గ్రామాల్లో పట్టణాల్లో పొదుపు సంఘాలను ఏర్పరిచి రుణం ఇప్పించడం ద్వారా చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్ళ లోపల ఆర్థికాభివృద్ధి కలిగే విధంగా తోడ్పాటును అందించేందుకు కేర్ తన ఎకనామిక్ డెవలప్మెంట్ ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ.